పాలస్తీనాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ మీడియా కూడా బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో అక్కడ పిల్లలు ఉన్నారు. తినడానికి తిండి లేక మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటూ ఉంటే ఆహారం కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోతూ ఉన్న మహిళల్ని, చిన్నపిల్లల్ని మనం చూసి చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. కానీ ఫ్రాన్స్ ముందుకు వచ్చింది, పాలస్తీనాను గుర్తిస్తూ ఉన్నాము ఒక దేశంగా అని చెప్తే, మరి గతంలో మనం చూసాం, ఇప్పుడు ఇమేజెస్లో కూడా మనం చూడొచ్చు, పాలస్తీనాని నెహ్రూ గుర్తించారు, ఇందిరాగాంధీ గుర్తించారు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. మనం ఇన్ ద సెన్స్ ప్రజెంట్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్. ఎందుకు మోదీ ఎంత సైలెంట్గా ఉన్నారు అంటే ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్కి, అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చింది, బ్రిటన్కి. నేను పాలస్తీనాలో గాజా యుద్ధాన్ని ఇమీడియట్గా ఆపపోతే ఈ సెప్టెంబర్లో జరిగే యుఎన్ సమ్మిట్లో న్యూయార్క్లో జరుగుతుందని, ప్రతి సెప్టెంబర్ 25 ఈ సమయంలో యుఎన్ మీట్ అవుతారన్నమాట, జనరల్ అసెంబ్లీ. ఆ సమయంలో నేను పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాను అని డేంజరస్ వార్నింగ్ ఇచ్చేసింది. వెంటనే ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ను చాలా గొగ్గోలు పెడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పటివరకే పాలస్తీనాని ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ గుర్తించలేదు, ఒక స్టేట్గా, ఒక దేశంగా గుర్తించలేదన్నమాట. అది యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో అదొక సభ్యమే, కానీ ఒక దేశం కానీ నాన్ స్టేట్ యాక్టర్గా దాన్ని గుర్తించారన్నమాట. అసలు ఇప్పుడు భారతదేశం పాలస్తీనాని గుర్తించేసింది 1947లోని నెహ్రూ గవర్నమెంట్ టైంలో. 140 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే అందులో ఇండియా ఒకటి. కానీ సుమారు 195 దేశాలుంటే 140 దేశాలే పాలస్తీనాను గుర్తించిన దేశం. మిగిలిన దేశాలు గుర్తించిన, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికా గుర్తించలేదు, కెనడా లాంటి దేశాలు. ఎందుకంటే పాలస్తీనా అనేది వాళ్ళు ఇజ్రాయెల్నే గుర్తిస్తారు, పాలస్తీనాని గుర్తించరు. ఇప్పుడు 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత వెంటనే ఇజ్రాయెల్ కూడా గాజా మీద దాడికి, హమాస్ మీద దాడి జరుపుతుంది. అప్పటి నుండి 2 సంవత్సరాల పైబడి గాజాలో చేస్తున్న మారణ హోమం ఎలా ఉందంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జినోసైడ్ అని ఒకటి ఉంటుంది, జాతి మొత్తాన్ని హననం చేయడం, జాతిని మొత్తం నిర్మూలించడం అన్నట్టు జీనోసైడ్ జరుగుతుందంటుంది. ఎందుకంటే 60% బిల్డింగులు కొలాప్స్ అయిపోయి 60% వరకు వ్యవసాయ భూమిని నాశనం చేసేసింది. అక్కడ ఉన్న పిల్లలు అంటే 5 లక్షల మంది గాజా స్ట్రిప్లో ఉంటే అందులో 10% 60,000 మంది వరకే చంపేసింది. ఈ 60,000 మందిలో ఎక్కువ మంది పిల్లలు, స్త్రీలు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అంటే జీనోసైడ్ అనేది ఒక పెద్ద ఆరోపణ ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా. అంటే ఇప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యాలు మాట్లాడడంలే, గాజా నుంచి మొత్తం అక్కడ నుంచి ఉన్న ముస్లిమ్స్ తరిపేసి గాజా మొత్తాన్ని ఖాళీ చేయడం అనే ఒక పెద్ద డేంజరస్ ప్లాన్తో బెంజమిన్ నెతన్యాహు ప్రజెంట్ ఇజ్రాయెలీ గవర్నమెంట్ వెళుతుంది. ఇది చాలా చాలా డేంజరు. ఇది నిజమైతే మాత్రం ముస్లిం దేశాలు ఏకమవుతాయి. 3వ ప్రపంచ యుద్ధానికి అది ఒక ఫ్లాష్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో అక్కడ ఆల్ జజీరా, పెద్ద పెద్ద ఛానల్స్లో ఒకటి వస్తుంది. ఈవెన్ బ్రిటన్ పేపర్లో, BBC ఛానల్ కూడా ప్రచారం చేస్తున్నాయండి, వెస్టర్న్ పేపర్స్ కూడా. ఎందుకంటే వెస్టర్న్ పీపుల్ కూడా అంత తప్పు ఏం కాదు, మానవత, హ్యుమానిటేరియన్లుగా ఉంటారు. క్రిస్టియన్స్ కూడా తప్పు కాదు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, పెద్ద పెద్ద వెస్టర్న్ కంట్రీస్లో కూడా గాజా యుద్ధాన్ని ఆపండి, అక్కడ పిల్లల్ని రక్షించండి అని అక్కడి నుంచి కూడా ఎక్కువ డిమాండ్స్ వస్తున్నాయి. ఎక్కువగా ఎగ్నెస్ట్ ట్రంప్, ఎగ్నెస్ట్ బెంజమిన్ నెతన్యాహు అనమాట, ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్. సో వెస్టర్న్ కంట్రీస్ కూడా స్టాప్ చేయాలి. దానికి అనుకూలంగానే మాక్రాన్ ఈరోజు ఫ్రెంచ్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది గాజాలో అంటే భయంకరమైన ఉత్పాతం జరుగుతుంది. అక్కడ పిల్లలందరూ స్టార్వేషన్, ఆకలి సావులతో చనిపోతున్నారంట. రోజుకి కనీసం అకార్డింగ్ టు ఆల్ జజీరా పేపర్ ఏం చెప్తుందంటే, ఆల్ జజీరా న్యూస్ ఛానల్ ఖతార్లో ఉంటుందండి అది, అక్కడ రోజుకి 36 నుంచి 56 మంది చిల్డ్రన్ ఆకలి సావులతో చనిపోతున్నారు. అదేవిధంగా స్త్రీలు, పిల్లలు ఫుడ్ ఎయిడ్ కోసం క్యూలో నిలబడినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ వస్తే చంపేస్తుంది నిలబడిన వాళ్ళకి, ఆహారం కోసం నిలబడిన వాళ్ళని. భయంకరమైన ఉత్పాతం జరుగుతుంది. ప్రపంచ చట్టాలు ఏమవుతున్నాయి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం, వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడడం, భారతదేశం ఇప్పుడు సపోర్ట్గా అమెరికాకి ఎక్కువ మిత్ర సంబంధం ఉంది, ఇజ్రాయెల్తో చాలా ఎక్కువ సంబంధం ఉంది. కానీ నెహ్రూ నుండి ఇప్పటి వరకు ఫారిన్ పాలసీ చూస్తే భారతదేశ ఫారిన్ పాలసీ అనేది ఒక అద్భుతమైన ధర్మాన్ని, న్యాచురల్ జస్టిస్ మీద ఉంటుందన్నమాట. అది హ్యుమానిటేరియన్కి ఎక్కువ ఉంటుంది, UN చార్టర్కు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అనేది తప్పు. పాలస్తీనా కాజుకి భారత దౌత్య విధానం ఎప్పుడు సపోర్ట్ చేస్తుందన్నమాట, దానికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో భారత దౌత్య విధానం ఇజ్రాయెల్కి సపోర్టుగా ఉంటుంది, పాలస్తీనా కోసం ఎత్తడం లేదు. రీసెంట్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా గాజా యుద్ధాన్ని ఆపాలని ఒక తీర్మానం ప్రవేశపెడితే
దాంట్లో ఓటింగ్ పార్టిసిపేట్ చేయకుండా భారతదేశం ఆబ్సెంట్ అయ్యింది ఇజ్రాయెల్కి సపోర్ట్గా. దీన్ని ఇప్పుడు భారతదేశం అపోజిషన్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. అంటే ఏంటి, భారత దౌత్య విధానం ఇజ్రాయెల్ వైపు వెళ్ళిపోతే అంటే భారత ట్రెడిషనల్ సాంప్రదాయకమైన ఫారిన్ పాలసీ నుంచి డీవియేట్ అయినట్టే. అంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే భారతదేశం అక్కడ 57 ముస్లిం దేశాలకు దూరం మనం వెళ్ళకూడదు. అక్కడ 1 కోటి మంది గల్ఫ్లో ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయి. 40% ఆయిల్ గల్ఫ్ నుంచి వస్తుంది. ఈ విధంగా మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అనే ప్రాంతంలో మనకి సపోర్ట్గా ఒక చిన్న ఇజ్రాయెల్ కోసం మొత్తం ఒక ప్రాంతాన్ని, ఒక రీజన్ని దూరం చేసుకోకూడదు. ఇది మంచిది కాదు. భారతదేశం గొప్ప దేశం. ఎందుకంటే ఆఫ్రికాలో ఎవరైతే బాధలు పడతారో వాళ్ళ వెంపటి మాట్లాడే ఒక అద్భుతమైన ధర్మాన్ని ఫాలో అయ్యే గొప్ప భారతదేశ సంస్కృతి మీద ఆధారపడి వచ్చిన దౌత్య విధానం. కాబట్టి అక్కడ మాక్రాన్ లాగా ఇప్పుడు భారతదేశం కూడా పాలస్తీనా వైపు మాట్లాడాలి. పాలస్తీనా అక్కడ గాజా వారు ఆపడానికి ఇజ్రాయెల్ని అవసరమైతే ఇజ్రాయెల్ని ఒత్తిడి చేయాలి. ఎందుకంటే భారతదేశం ఒత్తిడి తెచ్చే బెంజమిన్ నెతన్యాహు మాట వింటాడు. అందుకనే పాలస్తీనాలో ఉన్న పీపుల్, పాలస్తీనా ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు కూడా భారతదేశాన్ని ఇది అడుగుతున్నారు. పాలస్తీనా అంబాసిడర్ టు ఇండియా ఇది రిక్వెస్ట్ చేశారు. ఇండియా తలుసుకుంటే గాజా వారిని ఇజ్రాయెల్ని ఆపగలిగిద్దని. ఇప్పుడు భారత దౌత్య విధానాన్ని పరిశీలిస్తే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలస్తీనా కోసం రంగంలో దిగి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి గాజాలో పీపుల్ని రక్షిస్తే మూడో ప్రపంచ దేశాల్లో భారతదేశం అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా, అకార్డింగ్ టు ఆర్టికల్ 51 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రపంచ శాంతికి పాటుపడాలి. కాబట్టి భారత దౌత్య విధానం ఇజ్రాయెల్ వైపు టర్న్ అవ్వకుండానే పాలస్తీనాను ఇజ్రాయెల్ త్యాగం చేయవలసిన అవసరం లేకుండానే పాలస్తీనా గాజా వారు ఆపాలని భారతీయులు కోరుకుంటున్నారు అని ఈ విషయం చూడాలి. ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఏంటి, ఒక అలీన విధానం, పంచశీలు, ఒక అద్భుతమైన దౌత్య విధానం ప్రవేశపెట్టి కూడు లేని అప్పుడు 1947, 50లో కూడు లేకపోయినా భారతదేశం వెళ్ళి నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య యుద్ధాన్ని ఆపి ప్రపంచంలో ఎంత అగ్రరాజ్యం వియత్నాం వార్ టైంలో అమెరికాని క్రిటిసైజ్ చేసాం, ఆఫ్ఘన్ మీద అటాక్ చేస్తే యుఎస్ఎస్ఆర్ని క్రిటిసైజ్ చేసాం, అపార్థిడ్ని క్రిటిసైజ్ చేసాం, ఎంతో కొలోనియల్ మూమెంట్కి ఎగ్నెస్ట్గా వెళ్ళి వలసవాదానికి ఎగ్నెస్ట్గా వెళ్ళి ఎంతోమంది స్వతంత్రం తెచ్చుకోవడానికి హెల్ప్ చేసిన ఒక అద్భుతమైన భారత దౌత్య విధానం వైపు ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో గాజా తరపున భారతదేశం మాట్లాడాలి. భారతదేశం యొక్క దౌత్య విధానం గొప్పతనం ప్రపంచానికి చెప్పాలి. అది మాక్రానే అంటున్నారు, మనకు ఎందుకు చెప్పకూడదు? ఇది ప్రపంచ శాంతికి విశ్వగురు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇది విశ్వగురు మాట్లాడవలసిన, నోరు విప్పవలసిన సమయం గాజా యుద్ధం సమయంలో ఇక్కడ వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చండి. ఇక ఫైనల్గా రీసెంట్గా